ఎయిర్ ఇండియా A1379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్ లో విమానాన్ని ఎమర్జెన్సీలో ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. విమానంలోని 156 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు అధికారులు. ఎయిర్ ఇండియా AI379 విమానానికి బాంబు బెదిరింపు రావటం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. విమానంలోని 156 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ప్రకటించారు అధికారులు. ఎయిర్ ఇండియా AI379 విమానానికి బాంబు బెదిరింపు రావటం ఇప్పుడు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది. ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఈ విమానంలో బాంబు పెట్టామని కూడా ఒక కాల్ రావడంతో అప్రమత్తమైంది సిబ్బంది. దీంతో ఇమీడియట్ గా అటు ఎయిర్ ఇండియా విమానాన్ని థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. అక్కడ ఆ విమానంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. విమానంలో ఉన్న 156 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ఇప్పటికే ప్రకటించింది. ఎయిర్ ఇండియా AI379 విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ రావటం ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపుతోంది. కాల్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఇటు ఎయిర్ ఇండియా విమానం AI379 విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? అండ్ అక్కడ ఇన్వెస్టిగేషన్ అనంతరం కూడా బాంబ్ గురించి ఏమైనా చెప్పారా అధికారులు? అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం రోకుండే మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం అనేది కలకలం సృష్టించింది. అయితే పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానానికి A1379 విమానానికి బెదిరింపు కాల్ వచ్చినట్లుగా కూడా అధికారులు గుర్తించి వెంటనే అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్ లోనే విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. బాంబు బెదిరింపు వచ్చినటువంటి ఈ ఫ్లైట్ లో దాదాపు 156 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తూ ఇప్పటికే అధికారులు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని అందరినీ సురక్షితంగా బయటికి పంపించిన అనంతరం కూడా బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అంటే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లుగా కూడా అధికారులు ప్రకటించిన పరిస్థితి. అహ్మదాబాద్ లో ఈ ప్రమాదం జరిగిన అనంతరం వెంటనే దీనికి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం అనేది కొంత సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాలకు సంబంధించిన విషయంలో కూడా అధికారులు కొంత అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఈ అహ్మదాబాద్ కు సంబంధించినటువంటి విమాన ప్రమాదానికి పూర్తి కారణాలు ఇంకా తెలిసి రాలేదు. ఇప్పటికే దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ తరుణంలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం, ఇది కూడా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కే బాంబు బెదిరింపు కాల్ రావడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు దీనిపైన ఈ అంశం పైన పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు బాంబ్ స్క్వాడ్ కూడా ఇప్పటికే పూర్ణంగా ఫ్లైట్ లో అనుమానాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ప్రయాణికులైతే అందరూ సురక్షితంగా ఉన్నారు. వారిని వెంటనే ఎమర్జెన్సీ మిగతా డోర్ల ద్వారా కూడా వాళ్ళందరినీ సురక్షితంగా పంపించిన అనంతరం కూడా ఇంకా తనిఖీలు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సర్తాజ్, అయితే సాగర్, నిన్న జరిగిన విమాన ప్రమాదానికి దీనికి ఏమైనా లింక్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందనుకోవాలా? సార్, ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న జరిగింది ఎయిర్ ఇండియా విమానం ప్రమాదమే పెద్ద ఎత్తున జరిగింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడే విధంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితి. దానికి ఇంకా పూర్తిస్థాయి కారణాలు ఏంటనేది కూడా తెలిసి రాలేదు. పూర్తిస్థాయిగా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. విమానయాన శాఖ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిగా దర్యాప్తుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కూడా ఇప్పటికే సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటన పైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఇదే తరుణంలో ఒక రోజు గ్యాప్ లోనే మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం, ఆకాశంలో కొద్దిసేపు చక్కర్లు కొట్టిన అనంతరం కూడా సురక్షితంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక థాయిలాండ్ ఎయిర్పోర్ట్ కూడా సమాచారం అందించి ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 2 ఘటనలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. దీనికి కూడా ఏమైనా ఇంటర్లింక్ ఏమైనా
ఉందా అన్న కోణంలో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి, దానిపైన ఇంటర్నల్ దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రెండు ఘటనలు ఒక్కసారిగా దేశ ప్రజలను, నిన్న జరిగిన ఘటన దేశ ప్రజలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి, కొంత హృదయ దృశ్యాలు కూడా మనం నిన్న జరిగిన ప్రమాద ఘటనలో కూడా చూసిన పరిస్థితి. సో తాజాగా మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా బాంబు బెదిరింపు రావడం అనేది కొంత సంచలనంగా మారిన పరిస్థితి. మరి ఇది ఆగంతకుల పనా, లేదా ఇంకేదైనా ఉద్దేశపూర్వకంగా చేశారా, ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో కూడా పూర్తిస్థాయిగా అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పొచ్చు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా ఘటన మరొక ముందే మళ్ళీ ఎయిర్ ఇండియా AI379 విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఇది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైటే అయితే ఇమీడియట్ గా థాయిలాండ్ లో ల్యాండింగ్ చేయించి అక్కడ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అందులో ఉన్న ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నారు అని ప్రకటన జారీ చేసింది.